హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని చాప్టర్ 1కి సంబంధించిన 3 మార్క్స్కి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఒక మోడల్, అదేవిధంగా లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఒక మోడల్. మరి ఫస్ట్ ప్రాబ్లమ్ని గమనిస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది డినామినేటర్లో, ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్, √1 - x² కామన్. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 - x² ఉన్నప్పుడు మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ = t అని సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసి చేస్తాం ఇంటిగ్రేషన్. అదేవిధంగా కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్నప్పుడు 1/√1 - x² ఉన్నప్పుడు కూడా మనం దాన్ని టీగా అనుకొని కాస్ ఇన్వర్స్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. మరి లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా డినామినేటర్ని టీ అనుకుంటాం, దాని యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉంటుంది. చూడండి, x² డెరివేటివ్ 2x, 7x డెరివేటివ్ 7, కాన్స్టెంట్ 10 యొక్క డిఫరెన్షియేషన్ 0, ఇక్కడ ఏం లేదంటే +0 ఉన్నట్లు. అలాంటప్పుడు log f(x) అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. ఇంటెగ్రల్ f'(x/f(x) × dx = log f(x). కానీ మీరు అలా చేస్తే 1 మార్క్ వేస్తారు. మనకి 3 మార్క్స్ కాబట్టి కొద్దిగా డినామినేటర్ని టీ అనుకొని డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాం. చెప్పేటప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను. థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ ఇచ్చిన ప్రాబ్లమ్ని I అనుకుంటున్నాను. లెట్ I = ఇంటెగ్రల్ 1/sin ఇన్వర్స్ x ఇంటూ √1 - x² dx. ఓకేనా? దీన్నే నేను ఇలా కూడా రాసుకోవచ్చు, 1/sin ఇన్వర్స్ x ఇంటూ 1/√1 - x² dx. అగైన్ మీరు మల్టిప్లై చేస్తే ఇదే వచ్చేసేది. 1 × 1 అంటే 1/sin ఇన్వర్స్ x ఇంటూ √1 - x². ఇప్పుడు చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకుంటున్నా. పుట్ సైన్ ఇన్వర్స్ x = t. కాబట్టి ఇక్కడ సైన్ ఇన్వర్స్ x = t. దాన్నే ఎందుకు అనుకోవాలి? 1/√1 - x². దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే సైన్ ఇన్వర్స్ x వస్తుందా? రాదు. కాబట్టి డెఫినెట్గా సైన్ ఇన్వర్స్ x t, దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ ఉంది. ఓకేనా? Differentiating with respect to x on both sides. x తో differentiating చేస్తున్నా. d/dx of sin inverse x = d/dx of t. మరి డిఫరెన్స్ గమనించండి. d/dx of sin inverse x, సైన్ ఇన్వర్స్ x యొక్క డిఫరెన్షియేషన్ 1/√1 - x². అదేవిధంగా d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ x, దాని యొక్క డిఫరెన్షియేషన్ -1/√1 - x². కాబట్టి డిఫరెన్స్ గమనించండి. నెక్స్ట్ ప్రాబ్లంలో కాస్ ఇన్వర్స్ x వస్తుంది. ఓకే, సైన్ ఇన్వర్స్ x యొక్క డిఫరెన్షియేషన్ 1/√1 - x². మరి రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx అవుతుంది. మరి నీకేం కావాలి? 1/√1 - x² dx. 1/dx లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ dx అవుతుంది. 1/√1 - x² dx = dt. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. I therefore I = ఇంటెగ్రల్ 1/sin ఇన్వర్స్ x అంటే t, అంటే 1/t, ఇంకా 1/√1 - x² dx. దాని ప్లేస్లో dt రాసుకోవచ్చు. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/t log t అవుతుంది. ఇంటెగ్రల్ 1/x log x ఎలానో 1/t log t అవుతుంది. ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ cని యాడ్ చేశాను.
ఎస్, అయితే మన ఆన్సర్ ఇక్కడ టీలో ఉంది, కానీ మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, ఆన్సర్ కూడా ఎక్స్లోనే ఉండాలి. అయితే టీ ప్లేస్లో మళ్ళీ మనం రీప్లేస్ చేసేస్తాం. బట్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఎస్, మరి ఐ అంటే మన గివెన్ ప్రాబ్లమే. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 1 / sin inverse x into √1 - x² dx is equal to log of sin inverse x plus c. ఓకే, సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎస్, నెక్స్ట్ ఏంటి? కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంతే తేడా. కాబట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకుందాం. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ దీన్ని ఇలా రాసుకోవచ్చు. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ. ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకుంటే సెకండ్ వన్ ఈజీ. కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? -1/√1 - x². ఎస్, ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. మైనస్ అనేది రైట్ సైడ్ కదా, మైనసే అవుతుంది. -x = 2 అయినా x = -2 రెండు ఒకటే. ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి మైనస్ రైట్ సైడ్కి పోతే మైనసే అవుతుంది. ఓకే, అడిషన్లో సబ్ట్రాక్షన్లో ఉంటే 2 టర్మ్స్, అప్పుడు ప్లస్ అనేది రైట్ సైడ్ కదా, మైనస్ లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్, అట్లా అవుద్ది. ఎస్, బట్ ఓన్లీ మనకి ఇప్పుడు 1/√1 - x² dx కావాలి. అవును, ఈ మైనస్ అటు సైడ్ వెళ్తే మైనసే, ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి. ఓకేనా, 1/dx × dx అవుద్ది. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 దీని ప్లేస్లో టీ అనుకున్నా. 1/√1 - x² dx ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? -dt. మైనస్ అవుట్ సైడ్లో రాసేసుకో. సో I ఈజ్ ఈక్వల్ టు -1/t dt. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/t log t అవుతుంది. మైనస్ ఉంది, log t ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ ని యాడ్ చేసాం. బట్ టీ ప్లేస్లో మనం కాస్ ఇన్వర్స్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. సో మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్. కాబట్టి ఒక్క ప్రాబ్లం నేర్చుకుంటే రెండవది చాలా ఈజీ. ఎస్, మరి ఇప్పుడు థర్డ్ వన్, ఫోర్త్ వన్ని డిస్కస్ చేద్దాం. సో థర్డ్ వన్, ఫోర్త్ వన్ కూడా ఒకే మోడలే, మరి చేద్దాం ఎలానో. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటున్నా. 2x + 7 డివైడెడ్ బై x² + 7x + 10 dx. సో దీనికి డైరెక్ట్గా నేను ఆన్సర్ ఇలా రాసేస్తున్నా. లాగ్ ఆఫ్ x² + 7x + 10 + c. ఎలా సార్ అంటే, డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో ఉండాలి. x² డెరివేటివ్ 2x, 7xకి 7, కాన్స్టెంట్కి 0. కాబట్టి అలాంటప్పుడు మనం లాగ్ ఆఫ్ డినామినేటర్ని రాస్తాం. చూడండి, ఇంటెగ్రల్ f'(x) బై f(x) × dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f(x). అంటే లాగ్ ఆఫ్ డినామినేటర్ని రాయాలి. కాబట్టి లాగ్ ఆఫ్ డినామినేటర్ ఇదే కదా. సో ఇలా చేస్తే 1 మార్క్ వేస్తారు. సో మనం 3 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మరి ఇప్పుడు చూడండి, డినామినేటర్ని టీ అనుకుంటున్నాం. x² + 7x + 10 ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఇప్పుడు నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నా. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేసేస్తున్నాను. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఎస్, చెప్పండి. d/dx ఆఫ్ x² + 7x + 10 ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ t. ఎస్, డిఫరెన్షియేషన్ చేద్దాం. x² డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. 7xకి డిఫరెన్షియేషన్ 7. కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. నో నీడ్ టు రైట్ 0. ఓకే, సో
అగైన్ టీని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డిటీ బై డిఎక్స్ అవుతుంది. ఫైనల్గా మనకేం కావాలి, 2x ప్లస్ 7 ఇంటూ డిఎక్స్. ఈ 1/dx లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఎస్, కాబట్టి సో 2x ప్లస్ 7 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు ఈ రెండింటిని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేసాం. దేర్ ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 2x ప్లస్ 7 ఇంటూ డిఎక్స్ ప్లేస్లో డిటి రాసుకుందాం. ఇంకా 1 ఇదంతా టీ అనమాట. 1/tకి ఇంటిగ్రేషన్ log t అవుతుంది. ఇంటెగ్రల్ 1/x log x ఎలానో 1/t log t ప్లస్ c. బట్ మన ప్రాబ్లము ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, ఆన్సర్ కూడా ఎక్స్లో ఉండాలి. మరి t ప్లేస్లో రీప్లేస్ చేసేస్తాం. బట్ t ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 7x ప్లస్ 10. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. log ఆఫ్ t అంటే x² ప్లస్ 7x ప్లస్ 10 ప్లస్ c. ఓకే, ఇప్పుడు మనం I అంటే మన ప్రాబ్లమ్ని నోట్ చేద్దాం. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 2x ప్లస్ 7 డివైడెడ్ బై x² ప్లస్ 7x ప్లస్ 10 dx ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x² ప్లస్ 7x ప్లస్ 10 ప్లస్ c. ఓకే, ఇలా చేయాలి. నేను స్టార్టింగ్లో చెప్పిన ఆన్సర్ కూడా అదే. ఇంటెగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x log ఆఫ్ డినామినేటర్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం కూడా ఈజీగానే ఉంటుంది. సో అదే విధంగా చేద్దాం. 12x ప్లస్ 22 డినామినేటర్లో 6x² ప్లస్ 22x ప్లస్ 1. ఓకే, మరి ఇప్పుడు కూడా డినామినేటర్ని మనం t అనుకుందాం. 6x² ప్లస్ 22x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ t. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఎస్, చూడండి ఇప్పుడు x² డిఫరెన్షియేషన్ 2x పక్కన 6 ఉంది. 6 ఇంటూ 2 12x అవుతుంది. 12x 22xకి డెరివేటివ్ 22నే. 2xకి డిఫరెన్షియేషన్ 2, 3xకి 3, అట్లా కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 1 కాన్స్టెంట్, దాని డిఫరెన్షియేషన్ 0. ఎస్, ఇప్పుడు చూడండి 12x ప్లస్ 22 ఇంటూ డిఎక్స్ కావాలా. 12x ప్లస్ 22 ఇంటూ డిఎక్స్. 1/dx ఇటు సైడ్ వస్తే మల్టిప్లైర్ అవుద్ది. సో 12x ప్లస్ 22 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. సో డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 12x ప్లస్ 22 డిఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, డిటి. ఇంకా 1/6x² ప్లస్ 22x ప్లస్ 1 ఏమనుకున్న టీ. 1/tకి ఇంటిగ్రేషన్ log t అవుద్ది. బట్ t ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నా. ఓకే, 6x² ప్లస్ 22x ప్లస్ 1. సో చివరిగా మన ప్రాబ్లమ్ని నోట్ చేసేద్దాం. సో I అంటే log ఆఫ్ 6x² ప్లస్ 22x ప్లస్ 1. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.